నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మండలం వేములపల్లిలో నాటుసారా తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని నుండి 50 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు మండపేట రూరల్ సిఐ పి దొర్రాజ్ తెలిపారు. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. సాధారణ తనిఖీలో భాగంగా మండపేట మండలం వేములపల్లిలో ఎస్ఐ డి సురేష్ బాబు తన సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన చిటికెన శ్రీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై సారాను తరలిస్తూ తమకు పట్టుబడ్డారన్నారు. ఈ మేరకు నిందితుడి నుండి 50 లీటర్ల నాటుసారా దానిని తరలించడానికి వినియోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రూరల్ పరిధిలో ఎక్కడైనా సారా విక్రయాలు అమ్మకాలు జరిగితే సహించేది లేదన్నారు. అలాగే సారా అమ్మకాలు ఎక్కడ జరిగినా ప్రజలకు తమకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ నక్క సత్యనారాయణమూర్తి, కానిస్టేబుల్ చిత్తూరు లక్ష్మణ్, వీరబోయిన చందు, పొలగొత్త గంగరాజు, హోంగార్డ్ శ్రీను పాల్గొన్నారు. ఉదయం మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేములపల్లి గ్రామం అవుట్కట్స్లో సుమారుగా ఒక 50 లీటర్లు నాటుసారా తీసుకొస్తున్న చిటికెన శ్రీనివాసు, తండ్రి సత్యనారాయణ అతన్ని మండపేట రూరల్ ఎస్ఐ గారికి రాబోయే సమాచారం ప్రకారం వారి సిబ్బందితో వారిని అదుపులో తీసుకుని అతనితో పాటు ఉన్న సుమారు 50 లీటర్ల సారాన్ని, నాటుసారాన్ని, అతనితో పాటు హీరో గ్లామర్ బ్యాగ్ని కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది. వారిని కోర్టులో ఈరోజు ప్రవేశపెడుతున్నాము. అదేవిధంగా గతంలో కూడా 2021 సంవత్సరంలో కూడా అతని మీద 2 సారా కేసులు ఉన్నాయి. ఎవరైనా మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచింది ఏంటంటే నాటుసారా కాసిన, నాటుసారా కాంప్లైంట్ చేసిన, నాటుసారా అమ్మినా కూడా వారి మీద చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అదే రకంగా ఈ సారా గురించి కానీ, డిపిఎల్, ఎన్డిపిఎల్ గురించి కానీ, గాంజా గురించి కానీ ఎవరైనా సమాచారం తెలిస్తే నాకు వివరాలు తెలియపరుస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాము.